ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం అనేటటువంటిది సేవాభావం. ఆ సేవాభావం కాకుండా దాన్ని గనక దోపిడీకి మార్గంగా ఎంచుకుంటే, దాన్ని డైవర్ట్ చేయడానికి మన చేతిలో మీడియా ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే, ఎదురు దెబ్బలు ఏదో ఒక నాటికి ప్రారంభమైతాయి. ఆ తర్వాత వెంటాడతాయి. అది గుర్తుపెట్టుకోవాల్సింది రేవంత్ రెడ్డి. ఆహ్, అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా వేస్తే అద్భుతం. కానీ చివరికి కొన్నటువంటి వాళ్ళు మునిగిపోతున్నారు. అమ్మినటువంటి వాడు దర్జాగా ఉంటున్నాడు. అమ్మినటువంటి వాడి వెనకాల రాజకీయ శక్తులు ఉంటున్నాయి. మునుగుతున్నవాడు పేదవాడు, మధ్య తరగతి. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. స్టిల్ నో. హైడ్రా పేరుతో ఒక హింస నడుస్తోంది. అదే సందర్భంలో నిజమైన ఆక్రమణదారులని తొలగించిన చోట ఆ ప్రాంతంలో కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు సంతోషం. దెన్ అది. ఇది చూసుకుంటున్నారు గానీ అది చూడట్ల. నెంబర్ 2, మూసీ పరివాహక ప్రాజెక్ట్ కావాలంటే ముందు నీ దగ్గర డబ్బులుండాల. ఆళ్ళందరికి పరిహారం సక్రమంగా ఇవ్వగలగాలి. నువ్వు నీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి 3 టైమ్స్ కాంపెన్సేషన్ ఇవాళ నిన్న ఎంతకెళ్ళింది? ఒక చదరపు అడుగు 1,62,000కెళ్ళింది. 1,72,000కెళ్ళింది. ఏది? ఆ కుకట్పల్లి దగ్గర గావచ్చు, గచ్చిబౌలి దగ్గర కావచ్చు. మినిమమ్ రూ. 1,00,000 అయితే ఉంటది కదా! ఓ చదరపు అడుగు. ఇప్పుడు దానికి 3 రెట్లంటే 3,00,000 ఇవ్వాలా చదరపు అడుగుకి. ఇస్తావా నువ్వు? పరిహారం కిందన? చదరపు అడుగుకి రూ. 3,00,000 చొప్పున పరిహారం ఇయ్యండి. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు మీకిచ్చేసేసి. అలా చెయ్యకుండా 20,00,000 ఇస్తాం, 25,00,000 ఇస్తాం అంటే, ఒకప్పుడు 25,00,000కి ఇల్లు కట్టుకుంటే వాడు 1,50,00,000, 2,00,00,000. అపార్ట్మెంట్ కూల్చి ఫ్లాట్ ఇవాళ ఏ రేంజ్‌లో ఉన్నాయి అక్కడ? గాంధీ గారి విగ్రహం పెట్టడానికి అపార్ట్మెంట్లు కూల్చేస్తారా? ఇళ్ళు కూల్చేస్తారా? 5,000,00,00,000 దానికోసం పెడతారా? గాంధీ గారి విగ్రహానికి సంబంధించినటువంటి దారుణం విగ్రహం పేరుతో మాట్లాడుతున్నోళ్ళెవరు? పేదలు, మధ్య తరగతి. అంటే వాళ్ళ కొంపలు గులుస్తారు. మన తమ్ముడికి సంబంధించింది, మన అన్నకి సంబంధించిందయితేనేమో ఆక్రమించుకునున్నారా? లేకపోతే గనక ఆ నిబంధనలు ఏం వర్తించట్లేదు. ప్రజలు చూడట్లేదంటే చూస్తున్నారు. పాపం వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఎన్నికల్లో మనల్ని గెలిపిస్తున్నారు కాబట్టి, మనం చేసే అరాచకాలను కూడా ప్రోత్సహిస్తున్నారనుకుంటున్నాం. చివరికి గాంధీ గారి మనవడు, మునిమనవడు తుషార్ గాంధీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. గాంధీ విగ్రహం పేరిట ప్రజలను నిరాశ్రయాలను చేయడం గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం. ఈ పని వెంటనే ఆపేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ గాంధీ బతికుంటే నా పేరు మీద ఈ పనులు చేయకండి అనేవాళ్ళు అని. నిన్నటి నుంచి చాలామంది సోషల్ మీడియాలో అదే చెప్తున్నారు. గాంధీ గారు బతికుంటే ఒప్పుకునేవాళ్ళ, ఇట్లా మమ్మల్ని అందరినీ రోడ్డున పడేసేవాడా అన్నటువంటిది. మరి గాంధేయవాదం అంటే మాకు రాజకీయంలో ఎలక్షన్స్ కోసం మోడీని ద్వేషించాలంటే గాంధీ గొప్పోడని చూపించుకోవడం కోసం జనాల కొంపలు కూల్చేసేసి గాంధీ గారు గొప్పోడని చెప్పేటటువంటి విచిత్రమైనటువంటి, మరి ఎవడు చెప్పాడో, లేదా ఈ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకునేటటువంటి నాయకులకు అవకాశం ఇవ్వడానికి ఉపయోగపడినట్టుంది. ఓవరాల్‌గా సాచి చెంపదెబ్బ కొట్టినటువంటి స్టేట్మెంట్ అనమాట.